ఈరోజు ఎఫ్పిఎస్ ఒక పేషెంట్కి చూస్తే 463 చూపించింది. సో పేషెంట్ హిస్టరీ ఏంటంటే అతనికి 5 months బ్యాక్ షుగర్ ఉందని డాక్టర్ గారు నిర్ధారించి మెడిసిన్ అయితే పెట్టారు. కానీ షుగర్ మెడిసిన్ యూజ్ చేస్తే ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పి అతను షుగర్ మెడిసిన్ కంప్లీట్గా యూజ్ చేయలేదు. మీరు డయాబెటిక్కి మెడిసిన్ యూజ్ చేయకపోతే మీ బ్లడ్ షుగర్స్ అనేవి కంట్రోల్డ్గా ఉండవు. దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. దీనిలో డయాబెటిక్ కీటోఎసిడోసిస్ ఒకటి. అంటే మన బ్లడ్ స్ట్రీమ్లో బ్లడ్ యాసిడ్స్ కీటోన్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. ద్వారా పేషెంట్కి నాసియా, వామిటింగ్ అండ్ ర్యాపిడ్ బ్రీతింగ్, సమ్టైమ్స్ అన్కాన్షియస్ అయిపోతారు. సో ఈ హై షుగర్స్ వల్ల మీరు డీహైడ్రేట్ అయిపోతారు. సమ్టైమ్స్ సీజర్స్, ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. హార్ట్కి సంబంధించి స్ట్రోక్స్ అండ్ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతూ వస్తాయి. కిడ్నీకి సంబంధించి ఇంత హై షుగర్స్ వల్ల ఫిల్టరింగ్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సమ్టైమ్స్ ఇట్ మే కాజ్ కిడ్నీ డ్యామేజ్. బాడీలో నెర్వ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. అండ్ ఐకి సంబంధించి రెటీనాలో ఉన్న బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. ఈ హై షుగర్స్ వల్ల బాడీలో ఇన్ఫెక్షన్ రేట్ కూడా పెరుగుతుంది. ఎవ్రీ ట్యాబ్లెట్కి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ మీరు అవి యూజ్ చేయకపోవడం వల్ల చాలా పెద్ద కాంప్లికేషన్స్ వస్తాయి. డయాబెటీస్కి ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. సో మీ డాక్టర్ అడ్వైజ్ని, ట్రీట్మెంట్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఫాలో మీ ఫర్ మోర్.